ఇందులో పడ్డోడే నిలబడతాడు. మా వాళ్ళు ఏం చేస్తారంటే పడ్డప్పుడే సగం మంది పని చేస్తారు. ఓ కొడక ఇది నాతోటి కాదు. అర్థమైందా? దిస్ బిజినెస్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ త్రూ చాలా చాలా వండర్ఫుల్ మైల్ స్టోన్స్ దాటిస్తుంది. కాకపోతే దీన్ని మనం ముందు అండర్స్టాండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ బిజినెస్ని అర్థం చేసుకోవడం ఒకటి మెయిన్ పాయింట్. మనం నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోటి ఇందులో ఏం నేర్చుకోవాలా, ఏం చేస్తే ముందుకు వెళ్తాం. అవి జనరల్గా సక్సెస్ ఉన్నటువంటి రూల్స్ అన్ని కూడా ఆ రూల్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. కొత్తవి కాదు నేను చెప్పేది. ఇంకా రంజిత్ సార్ గారు లేకపోతే అంతకన్నా ముందున్న సార్ వాళ్ళు అందరూ సక్సెస్ సేమ్ ఫార్ములా ఇక్కడ ఉంటుంది. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ బిజినెస్, ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యే ముందర అసలు ఈ బిజినెస్ ఏంటిది? మీరు ఒక ఫ్లైట్ లో కూర్చున్నారు సార్, మొత్తం ఎయిర్ హోస్టెస్ వచ్చి మీకు చెప్తున్నది వెల్కమ్ ప్యాసింజర్స్, మీరు అందరూ ఇప్పుడు హైదరాబాద్ వైజాగ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కారు, ఇంకొక 40 minutes మనం ఒక ల్యాండ్ అవుతాం, ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది. కాకపోతే మీకు ఒక ఇంపార్టెంట్ గమనిక ఏంటంటే 99% ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది, కానీ ఒక 1% మాత్రం తేలిపోయే ఛాన్స్ ఉందని చెప్పింది. కూర్చోండి అలా నీ ఇంట్లో పీనికెళ్ళాలా, నీకేం రోగం పుట్టిందిరా అయ్యా, లేక ఫ్లైట్ ఎక్కితే పేలిపోద్దంటారని చెప్పి అది లేకపోయినా పర్లేదు హైదరాబాద్ ఇవ్వాలి కాకపోతే రేపైనా పోదాం అని చెప్పి దిగిపోతారు. ఎస్ఆర్ ను 99% నమ్మకమే చెప్పింది, కానీ 1% డౌట్ చెప్పినా ఆ ఫ్లైట్ లో కాలు నిలబడదు. అవునా కదా? మరి బిజినెస్ లా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పాత వాళ్ళకి కానీ కొత్త వాళ్ళకి కానీ నిజంగా గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఫుల్ నమ్మకం ఉందా నీకు? అబ్బా ఎస్తాన్ వాళ్ళకే ఫస్ట్ నమ్మకం లేదు, రాజిస్తా. ఎందుకు నమ్మకం లేదు అని చెప్తున్నంటే, నీకు నిజంగా పూర్తిగా బిలీఫ్ ఉంటే 1 year లో ₹1,00,000 కాదు 5-6 లక్షలు ఇన్కమ్ వస్తుంది. నాకు కూడా నిన్న మొన్నటి దాకా మీన్స్ ఒక 6 months 8 months బ్యాక్ వరకు కూడా 98% ఆఫ్ ద టైమ్స్ నేను డౌట్సే పడ్డా. ఏమవుతుంది రేపు పొద్దుగాల, టీవీ ఏమవుతుంది, రేపు పొద్దుగాల బిజినెస్ ఏమవుతుంది, చిన్న చిన్న గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు కూడా 99% నమ్మకం ఉంది. 1% నాకు కూడా ఎక్కడో కాడ నా మీద డౌటే ఉంది. ఆ డౌట్ పోతానికే ఎవ్రీడే మీటింగ్ లర్నింగ్ చేస్తాను. మీరు చెప్తారు కదా 100% నమ్మకం ఉందని, అది బూత్ రాసిస్తానే. 100% నమ్మకం ఉంటే నీ బండి స్పీడ్ వేరే ఉంటుంది. సరే ఇప్పుడు నిజం చెప్పండి, ఇక్కడ ఈ గోడ బద్దలు కొడితే 10 లక్షలు వెళ్తాయని చెప్పిన, కొడతారా? పగిలిపోయిందా కొడతారా? ట్రై చేస్తారా? పగిలిపోయిందాక ఇష్టపెట్టరు, దాన్ని ట్రై చేసి వదిలేస్తారా? ఇప్పుడు ఈ బిజినెస్ ఎట్లా చేస్తారు? ఓ 4 మంది 4 చెప్తున్నారు, వాళ్ళు నో అనగానే వస్తలేదు సార్ ఎవరు. చాలా టఫ్ ఉంది బిజినెస్. ఇది ఇట్లా కొద్ది వెళ్తలేదు సార్ అని చెప్పుకుంటావా? చేయితోడు కొడతావు, గన్నుతోడు కొడతావు, గడపారతోడు కొడతావు, అది వెళ్ళకపోతే అవతలని దావగొట్టి కూడా కొడుతావు. ఎందుకంటే 10 లక్షలు ఉన్నాయని నువ్వు బిలీవ్ చేసినావు ఖచ్చితంగా. ఎస్ఆర్ ఇక్కడ నీకు ₹1,00,000 వస్తాను బిలీఫ్ ఇంకా రాలే. నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ అదే ట్రూత్. ఒకవేళ ₹1,00,000 వస్తే అని బిలీఫ్ వస్తే నీ మైండ్ ఆలోచన ఎట్లుంటుంది తెలుసా? నెక్స్ట్ ఆగస్ట్ లోపల నాకు ₹1,00,000 చెక్ వస్తుంది. ఆ ₹1,00,000 తోటి ఈ 30,000 ఇగో ఇట్లా యూజ్ చేస్తా, ఈ 40,000 దీనికి పెడతా, ఈ మిగతా పైసలు నేను యూజ్ చేసుకుంటా, నేను ఉన్న ఈ కారుకు డీజిల్ ఖర్చు ఎంత అవుతుంది, ఇగో ఇట్లుంటుంది నీ ప్లాన్. వేరే వాళ్ళకి చెప్పాడు, వాడు పగలబడి నవ్వుతుంటాడు. నువ్వు నీ ప్లాన్ చెప్తుంటే కారా ముందు అప్పు తీరురా అంటున్నాడు. నేను తీరుస్తున్నా. నువ్వు అట్లా అనగానే అవి కరెక్టే కదా, నా అప్పే ఉంది, కారు ఏడు వస్తుంది కదా, నోట్ల మంది పోసుకున్నా అని తెలుస్తుంది. నిజంగా కంపెనీ మీద కానీ మీ మీద కానీ పూర్తిగా బిలీఫ్ వచ్చిన రోజు నీ బండి 1% కూడా వెనకపోతుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? సప్పట్లు కొట్టకపోయినా పర్లేదు కానీ మాట్లాడు. నాకు భయం ఏమైందంటే మీరు ఇట్లనే కూర్చుంటే